ట్రాన్స్‌జెండర్‌లో కూడా కొంతమంది హెచ్ఐవి పేషెంట్స్ కూడా ఉంటారు కదా! మళ్ళీ వాళ్ళు కూడా మాకు మార్పులు కావాలనంటే మరి మీరు ఏ బేస్‌లో వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ అనేది చేస్తారు? మా దగ్గరికి వచ్చిన ట్రాన్స్‌జెండర్స్‌లో ఇందులో చాలా మందికి హెచ్ఐవి పాజిటివ్ ఉంటుంది అండ్ వాళ్ళకి తెలియదు వాళ్ళకి హెచ్ఐవి ఉన్నట్టు. మాకు ఇలా హెచ్ఐవి ఉంది మేడం, మేము సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళాము, కానీ మీకు హెచ్ఐవి ఉంది కదా, మేము చెయ్యం ఇక్కడ అని చెప్పి పంపించేశారు. అలానే ట్రాన్స్‌జెండర్‌లో ఇండివిజువల్స్‌కి బయాలజికల్‌గా పిల్లలు అనేది పుట్టే ఛాన్సెస్ అనేటివి ఉంటాయా? సర్జరీస్ చేసేసాము, కన్వర్ట్ చేసేసాము. సర్జరీ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాము, మేల్లో అయితే టెస్టిస్ ని రిమూవ్ చేసేస్తాం. నెక్స్ట్ ఫీమేల్ టు మేల్ కూడా అంతే. సో ఇప్పుడు ఈ ట్రాన్స్‌జెండర్‌లో కూడా కొంతమంది హెచ్ఐవి పేషెంట్స్ కూడా ఉంటారు కదా! సో ఇందులో కూడా ఈ హెచ్ఐవి పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా మాకు మార్పులు కావాలనంటే మరి మీరు ఏ బేస్‌లో వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ అనేది చేస్తారు? జనరల్గా చాలామంది మా దగ్గరికి వచ్చిన ట్రాన్స్‌జెండర్స్లో ఒక సర్జరీ చేస్తున్నామంటే ఒక బేసిక్ ప్రొఫైల్ చేస్తాం, సర్జికల్ ప్రొఫైల్. ఎవరికైనా అవ్వచ్చు, అది మేల్, ఫీమేల్ ఆర్ ట్రాన్స్‌జెండర్. సో ట్రాన్స్‌జెండర్స్ వచ్చినప్పుడు బేసిక్ సర్జికల్ ప్రొఫైల్లో మేము టెస్ట్ చేస్తాం. ఈ వైరల్ మార్కర్స్ అంటాం, హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి అని. ఇందులో చాలామందికి హెచ్ఐవి పాజిటివ్ ఉంటుంది అండ్ వాళ్ళకి తెలియదు వాళ్ళకి హెచ్ఐవి ఉన్నట్టు. బికాజ్ వాళ్ళు సెక్స్ వర్కర్స్ లాగా ట్రావెల్ చేసినప్పుడు అలా ఉండొచ్చు, అలా వస్తుంది. దే డోంట్ నో ద రిస్క్స్ అనమాట, ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, ఎంత రిస్క్, ఇలా చేయడం వల్ల ఎంత రిస్క్ ఉంది, ట్రాన్స్మిషన్ ఛాన్సెస్ వాళ్ళకి ఐడియా లేదు. దే ఆర్ అంటే అసాల్టెడ్ అండ్ దే ఆర్ వల్నరబుల్ కాబట్టి దే ఆర్ యూజ్డ్ ఇన్ దిస్ వే, ఈ ప్రాస్టిట్యూషన్, సెక్స్ వర్కర్స్ అని. సో వన్స్ మా దగ్గరికి వచ్చాక వెన్ హెచ్ఐవి అని డిటెక్ట్ అయిన తర్వాత మేము వాళ్ళని అలా పంపించాం. ఫస్ట్ వాళ్ళు యాంటీ రెట్రోవైరల్ థెరపీ తీసుకునేటట్టు చూస్తాం. యాంటీ రెట్రోవైరల్ థెరపీ స్టార్ట్ చేశాక CD4 కౌంట్ ఉంటుంది. ఆ CD4 కౌంట్ ఇట్ షుడ్ బి 400, 500, అది కట్ ఆఫ్ పాయింట్ అనమాట. సో కట్ ఆఫ్ పాయింట్ అలా ఉన్నప్పుడు అండ్ వైరల్ లోడ్ కూడా చూసుకుంటాం. వైరల్ లోడ్ తక్కువ ఉంది, CD4 కౌంట్ బాగానే ఉంది అని అన్నప్పుడు దెన్ విల్ టేక్ దెమ్ అప్ ఫర్ సర్జరీ. వీళ్ళకి హెచ్ఐవి ఉంది కదా, మేము చెయ్యము అంటే, మా దగ్గరికి ట్రాన్స్‌జెండర్స్ వచ్చిన వాళ్ళు కొంతమంది చెప్తారు, మాకు ఇలా హెచ్ఐవి ఉంది మేడం, మేము సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళాము, కానీ మీకు హెచ్ఐవి ఉంది కదా, మేము చెయ్యం ఇక్కడ అని చెప్పి పంపించేశారు. సో డైరెక్ట్గా వాళ్ళు వచ్చి అడిగే క్వశ్చన్ ఏంటంటే, నాకు హెచ్ఐవి ఉంది, ఇక్కడ చేస్తారా చెయ్యరు. సో హెచ్ఐవి ఉన్న వాళ్ళని ఒకలాగా, లేదు అని ఒకలా, అలా కాదు. వి ట్రీట్ ఎవ్రీ వన్ ద సేమ్. హెచ్ఐవి ఉంటే ఎక్స్ట్రా ప్రికాషన్స్ అనేవి తీసుకొని చేస్తామన్నమాట. ఇవి చూస్తాం అంటే సర్జరీకి బిఫోర్ వైరల్ లోడ్ అది తక్కువ ఉండేటట్టు. ఇఫ్ ద నాట్ రిసీవింగ్, ఏ ట్రీట్మెంట్ తీసుకోకపోతే వాళ్ళ ట్రీట్మెంట్ ఫస్ట్ ఈ రెట్రోవైరల్ థెరపీ అనేది తీసుకునేటట్టు చూసి దెన్ విల్ గో హెడ్ విత్ సర్జరీ. అలానే ఈ సర్జరీస్లో కూడా మీరు ఇందాక కొన్ని డిఫరెంట్ టైప్స్ చెప్పారు కదా, దీంట్లో నేను నిర్మాణం అని కూడా ఒకటి విన్నాను. అంటే అసలు ఇది ఏంటి, దీని వెనకాల ఇంకా ఇది ప్రాసెస్, ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తుంటారు అసలు? బేసిక్గా నిర్మాణం అంటే ఏంటంటే వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో దాన్ని నిర్మాణం అని అంటారు. పెనెక్టమీ అనమాట. ఏదైతే పెనిస్ ఉంటుందో వాళ్ళు కట్ చేయించుకుంటారు, రిమూవ్ చేయించుకుంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అది చేయించుకొని అదొక పెద్ద ఈవెంట్లో వాళ్ళు సెలబ్రేట్ కూడా చేసుకుంటారు, ఒక ఫంక్షన్లో సెలబ్రేట్ కూడా చేసుకుంటారు అనమాట. నేను మీకు ఇందాక చెప్పినట్టు విజయవాడలో ఒక బిగ్ ఈవెంట్లో అదే సెలబ్రేటెడ్. సో నేను ఇందాక చెప్పినట్టు విజయవాడలో నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు, విజయవాడలో ఇలా చేయించుకున్నారు నిర్మాణం. అది ఎవరి దగ్గర, నర్స్ దగ్గర చేయించుకున్నారు. సో ఏం చేశారు, జస్ట్ ఒక సర్జరీలా కాకుండా జస్ట్ ఏదో కట్ చేసి రిమూవ్ చేసేసారు. సో చెప్పినట్టే అదే యూరిన్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ హోల్ క్లోజ్ అయిపోయింది, కిడ్నీ వరకు ఆ ఇన్ఫెక్షన్ పాకింది, కిడ్నీ కొంచెం ఫెయిల్యూర్లోకి వెళ్ళింది, మళ్ళీ ఆ మెడికేషన్స్ పెట్టుకొని రివైవ్ చేసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఆ కిందన ఆ యూరెత్రా క్రియేట్ చేయడం అంతా కరెక్ట్ చేయడానికి 2 to 3 సర్జరీస్, రీసర్జరీస్ పడ్డాయి అన్నమాట. సో ఖచ్చితంగా వాళ్ళు చేసుకోవాలి. ఈ పెనెక్టమీ అనేది ఆ కమ్యూనిటీలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు చేసుకుంటారు అండ్ దాన్ని ఇలా ఒక ఈవెంట్లో సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఏంటంటే అది చేసుకోవాలి కాబట్టి వీళ్ళు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు, ప్రొఫెషనల్లా కాదా అన్నది వాళ్ళకి ఆలోచించరు అనమాట. సో అది కొంచెం ప్రొఫెషనల్ దగ్గరికి, ఒక ప్రొఫెషనల్ సర్జన్స్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే మంచిది. కరెక్ట్. అలానే ట్రాన్స్‌జెండర్‌లో ఇండివిజువల్స్కి బయాలజికల్గా పిల్లలు అనేది పుట్టే ఛాన్సెస్ అనేటివి ఉంటాయా? ఓకే. సో ఇందులో మెయిన్గా ఇప్పుడు ఒక మేల్ ఉన్నారు, వాళ్ళు ఫీమేల్గా కన్వర్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారు, కానీ ఫీమేల్గా కన్వర్ట్ అవ్వలే, అలానే ఉన్నారనుకోండి.
మ్యారేజ్ కూడా చేసుకున్నారు. అంటే బికాస్ ఆఫ్ సొసైటీ ప్రెషరు, లేదంటే బయట పడాలని లేదు, చేసుకుని పిల్లలు కన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి, నార్మల్ మేల్ కానీ సైకలాజికలీ ఫీమేల్గా ఆలోచిస్తున్నారు, బయట పడటం లేదు అంతే. అలా పిల్లల్ని కనగలరు. లేదు, ఇప్పుడు మేల్ని మనం ఫీమేల్గా సర్జరీస్ చేసేసాము, కన్వర్ట్ చేసేసాము. సర్జరీ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాము, మేల్లో అయితే టెస్టిస్ని రిమూవ్ చేసేస్తున్నాం. మనకి స్పర్మ్ ఎక్కడి నుంచి వస్తుంది, టెస్టిస్లోంచి వస్తుంది. సో వన్స్ మనం రిమూవ్ చేసేస్తున్నామంటే పిల్లలు పుట్టరు. ఓన్లీ మనం ఆ ఎక్స్టర్నల్ అపియరెన్స్నే ఫీమేల్గా చేస్తున్నాం తప్పితే ఒక చైల్డ్ బేరింగ్ని, అంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వలేరు, పిల్లల్ని కనలేరు. అది ఫస్ట్, మేల్ టు ఫీమేల్. నెక్స్ట్ ఫీమేల్ టు మేల్. ఫీమేల్ టు మేల్ కూడా అంతే. మనం అందులో ఏం చేస్తున్నాం, గర్భసంచిని తీసేస్తున్నాం. సో ఒకటి, పిల్లల్ని కనలేరు. నెక్స్ట్ ఏంటంటే మనం ఒక ఇంప్లాంట్ని పెడుతున్నాం అంతే, ఒక ఇంప్లాంట్ని పెడుతున్నాం. సో టెస్టిస్ ఆల్రెడీ లేదు, వాళ్ళు న్యాచురల్గానే లేదు, ఫీమేల్ కాబట్టి ఒక ఇంప్లాంట్ని పెడుతున్నాం. సో స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతుందా, రాదు కదా. మరి పిల్లలు ఎలా వస్తారు, రారు. సో ఇలా కాకుండా ముందనే ఈ సర్జరీస్ చేయించుకోక ముందరే వాళ్ళు ఎగ్స్ అనేది మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఎగ్స్ ప్రిజర్వింగ్, స్పర్మ్ ఫ్రీజింగ్ అనేవి ఉంటాయి మనకి ఐవీఎఫ్లో. ప్రిజర్వ్ చేసుకోవచ్చు. వాళ్ళ ఎగ్స్ని స్పర్మ్ని ప్రిజర్వ్ చేసుకొని వేరే సరగసి ద్వారా బయలాజికల్ చైల్డ్ని కనొచ్చు. కానీ వాళ్ళు ఓన్గా ప్రెగ్నెంట్ అవ్వలేరు. అది